Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. So finally నా బండికి అయితే నేను క్విక్ షిఫ్టర్ వేయించిన. ఆటో బ్లిప్పర్ లేదు, క్విక్ షిఫ్టర్ ఒకటే. బట్ మీ అందరికి తెలుసు స్టార్టింగ్ నుంచి నేను క్విక్ షిఫ్టర్ వేయాలి అంటున్నా. యూఎస్లో యూకేలో ట్రై చేయని ప్లేస్ లేదు. కాకపోతే దెర్ వాజ్ నెవర్ లక్ ఫర్ మీ. ఫైనలీ అల్వాలోనే దొరికింది, 5,10,000లోనే దొరికింది నాకు. సో ఇన్స్టాల్ అయితే చేయించిన. ఎక్కువైతే నేను కెమెరా ముందు ఎప్పుడు మాట్లాడాను, మీకు కూడా తెలుసు. సో బండి ఎగ్దాం, డైరెక్ట్ బండి నుంచి మాట్లాడదాం. లెట్స్ గో. సో బండి అయితే కంప్లీట్లీ కూల్డ్ ఉంది. మీరు చూడ చేస్తారు, బార్స్ అన్నీ కిందికి ఉన్నాయి. బట్ విల్ డూ అ కూల్డ్ స్టార్ట్. మనలో అయితే ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఉంది. సౌండ్ చెక్అవుట్ చేయండి. అంతగా ఏం రాదేమో కెమెరాలో కానీ. సో కంప్లీట్ సర్వీస్ అయిపోయింది బైక్ది. ఒక 2 థింగ్స్ అయితే పెండింగ్ ఉంది. ఏంటంటే రేడియేటర్ ఫ్లష్ అండ్ రీఫిల్, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. అది ఆర్డర్ పెట్టినా వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి పంపిస్తా అన్నారు కానీ చాలా డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటికే 6 days అవుతుంది. ఇంకొక 4 days టైం అడిగినారు. సో టోటల్ 10 days దానికి. సో ఎయిర్ ఫిల్టర్ రాగానే ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన రేడియేటర్ ఫ్లష్ చేసేసి దాంట్లో కూలెంట్ పోదాం కొత్తది, లిక్విమోల్ ఇది. బట్ ఇప్పుడైతే బండి కంప్లీట్లీ సర్వీస్ అయిపోయింది. 13,666 తిరిగింది నా బండి ఈ రోజుకి. అండ్ మొన్న 13,400 13,450కి ఎప్పుడు సర్వీస్ చేయించిన నేను. బట్ ఇప్పుడైతే పెద్ద మేజర్ సర్వీస్ అయిపోయింది బండిది. సో టెన్షన్ ఏం లేదు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్యాక్ అట్ ఇట్. యాక్చువల్లీ దీంట్లో చాలా మోడిఫికేషన్స్ చేసిన నేను లాస్ట్ ఒక 1 weekలో. కాకపోతే ఏంటంటే మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ స్టాక్ చేసిన. అది ఎందుకో కూడా చెప్తాం మీ అందరికీ. బట్ ఇప్పుడైతే వెళ్దాం షామీర్పేట్ సైడ్ అట్లా వెళ్దాం. ఎందుకంటే రోడ్స్ బాగుంటాయి మీకు బండి పర్ఫార్మెన్స్ చూపించడానికి. అండ్ బాయ్ సర్వీస్ అయిపోయినాక ఎంత స్మూత్ అయిందంటే బండి, అసలు లవింగ్ ఇట్. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకి తెలుసు. అండ్ నేను స్ట్రీట్ ట్రిపుల్ కొన్నప్పటి నుంచి చూసే వాళ్ళకి కూడా తెలుసేమో. నేను ఎప్పుడన్నా కానీ స్ట్రీట్ ట్రిపుల్కి క్విక్ షిఫ్టర్ అయిపోద్దాం అనుకుంటున్నా అదని చెప్పేసి చాలా ట్రై చేసిన నేను దీనికోసము. యూకే నుంచి కానీ యూఎస్ నుంచి కానీ తెప్పినకి. కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ అ ఫెయిల్. ఎప్పుడు అంత ఈజీగా దొరకలేదు నాకు. బట్ మొన్న సర్వీస్ చేయించినప్పుడు ఎవరైతే సర్వీస్ చేసినారో యంగ్స్టర్స్లో చేయించిన అనమాట నేను, సుచిత్ర యంగ్స్టర్స్లో. సో అక్కడ చిన్న అని ఒక ఆయన ఉంటాడు, ఆయనది కూడా స్ట్రీట్ ట్రిపుల్ 675. ఆయన బండ్లో ఉందన్నమాట ఈ క్విక్ షిఫ్టర్. సో ఐ వాజ్ లైక్, డూడ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు మీ. సో అట్లా అని చెప్పేసి ఐ టుక్ దట్ క్విక్ షిఫ్టర్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ ఇన్ దిస్ బైక్. అండ్ చాలా బ్రాండ్స్ వస్తుంది క్విక్ షిఫ్టర్. ట్రాంప్ అయితే ట్రాంప్ ఓన్ బ్రాండే ఉంది. ట్రాంప్ ఇంటెల్లి షిఫ్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది నార్మల్గా అప్పుడులో $150 రీటైల్ అవుతుండే, ఇంకా $20 షిప్పింగ్ అది ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతున్నాయి అవి. అట్లా అని చెప్పేసి ప్రైజెస్ అన్ని స్కై రాకెట్ అయిపోయినాయి. $250 కానీ $200 పెట్టి అమ్ముతున్నారు ఒక్కొక్కరు బ్లాక్లో. సో దాని తర్వాత యూకేలో కనుక్కున్నా. యూకేలో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నా బండిలో ఉన్నది. అండ్ ఇప్పుడు నా బండిలో ఉన్న ట్రాంప్ ఇంటెల్లి షిఫ్ట్ కాదు. నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఎవరైనా కనబెడతారేమో అనుకున్నా కానీ కనబెట్టలేదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కంట్రోల్ షిఫ్టింగ్. సో మీ అందరినీ ట్రై చేసినా కానీ ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. సో దిస్ ఇస్ అ కంట్రోల్ షిఫ్టింగ్ బ్రాండ్ అనే దానిని. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి మ్యాపింగ్ అవసరం లేదు. ఈసీయూ నుంచి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. మీరు పెట్టినప్పటి నుంచి అది యాక్టివేట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దీనిలో ఓన్లీ అప్ షిఫ్ట్ ఉంది. సో ఇంతసేపు ఏం మాట్లాడుతుండో క్విక్ షిఫ్టర్ ఏంది అది అని మీరు అందరూ అనుకోవచ్చు. సో బేసికలీ క్విక్ షిఫ్టర్ అంటే ఏంటంటే మీరు క్లచ్ వాడాల్సిన అవసరం లేదనమాట. అప్ షిఫ్ట్ చేసినప్పుడు. ఆటో బ్లిప్పర్ ఏంటంటే డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు క్లచ్ వాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మేము చూపిస్తాగండి మీకు. సౌండ్ విన్నారా ఎట్లా వస్తుందో? సౌండ్స్ లవ్లీ అసలు. ఇట్ సౌండ్స్ టూ గుడ్. ఇట్టే బూస్ట్ అయిపోతుంది యాక్టివ్ బాయ్. సరే వీడు పోనీ. ఫ్యూల్ అయితే కొట్టించేసుకున్నా. బట్ లుక్ అట్ దిస్ థింగ్ డూడ్, లుక్స్ షార్ప్. చెప్పినా కదా చిన్న 2-3 వాట్స్ తీసినా కానీ అంత తీసేసిన అని చెప్పేసి. ఒక టీల్ టైడీ పెట్టినామన్నమాట, అది సెట్ కాలేదు తీసేసిన. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా పెట్టినా, అది కూడా సెట్ కాలేదు తీసేసిన. సో మళ్ళీ బ్యాక్ టు స్టాక్ లుక్స్ ద బెస్ట్ అనిపిస్తుంది. అండ్ క్విక్ షిఫ్టర్ అంటే పెద్ద ఈసీయూ లాగా ఉంటుందని మీరు అనుకోకండి. బేసికల్లీ క్విక్ షిఫ్టర్ అంటే ఈ చిన్న బాల్ లాగా అనిపిస్తుంది కదా, ఇక్కడ ఊగుతుంది చూసినారా, బేసికల్లీ ఇదనమాట.
ఇది ఒకటే క్విక్ షిఫ్టర్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో ఈ వైర్ కనిపిస్తుంది, ఈ వైర్ ఒకటి వెళ్ళి మన చిన్న ప్లగ్ అండ్ ప్లే ఒక సాకెట్ ఉంటుంది అనమాట, దానికి కనెక్ట్ అయిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏముండదు దీంట్లో, అంటే డిఫరెంట్ బైక్స్కి డిఫరెంట్ ఉంటాయి అనమాట. బట్ ట్రయంఫ్ OEM క్విక్ షిఫ్టర్కి అయితే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది షిఫ్టింగ్ కంట్రోల్ బ్రాండ్. ఇది యాక్చువల్లీ దీంట్లో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వస్తుంటాయి, అంటే ఆటో బ్లిప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను నిన్న మరి ఫోరమ్స్లో అలా ఉంది, కానీ దీంట్లో అయితే ఆప్షన్ లేదు. ఇది ఓన్లీ అప్కే అనమాట, అంటే ఓన్లీ క్విక్ షిఫ్ట్ అవుతుంది, ఆటో బ్లిప్ అవ్వదు. ఒకవేళ గేర్ డౌన్ చేయాలంటే మీరు మళ్ళీ క్లచ్ వాడుకోవాలి. సో ఇది ఏం చేస్తుంది బేసికలీ క్విక్ షిఫ్టర్, దీని ఫంక్షన్ ఏందని చెప్తా ఒకసారి మీ అందరికీ. సో బిఫోర్ ఐ షో యూ హౌ ఇట్ గోస్. బేసికలీ మన బండి ఏంటంటే క్లచ్ వాడాలన్నమాట ప్రతిసారి. మీ అందరికీ తెలుసు, నార్మల్ బైక్స్లో అన్నా పెద్ద బైక్స్లో అన్నా క్లచ్ వాడే మనం గేర్ అనేది అప్షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే గేర్ మీద లోడ్ ఉంటుంది కాబట్టి. సో మీరు నార్మల్గా బండి ఎప్పుడు నడిపినా కానీ మీరు ఒకసారి గమనించుంటే, మీరు నార్మల్గా బండి ఆఫ్ చేసినప్పుడు గేర్ పైకి అన్నారనుకోండి, గేర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. సో క్విక్ షిఫ్టర్ కూడా అదే పని చేస్తుంది, కాకపోతే ఏంటంటే మీకు అది నోటీస్ కాదు. బేసికలీ క్విక్ షిఫ్టర్ ఏం చేస్తుంది అంటే ఒక సెన్సర్ ఉంటుంది అనమాట గేర్ దగ్గర. మీరు గేర్ అప్ చేసినప్పుడు ఈ సెన్సర్ అనేది ECUకి ఒక చిన్న కమాండ్ పంపిస్తుంది, వీడు గేర్ షిఫ్ట్ చేస్తున్నాడు, నువ్వు ఇంజిన్ మీద లోడ్ తీసేయని చెప్పేసి. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 40 milliseconds ఎంతనో ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. 0.40 or 40 seconds ఈ స్పెసిఫిక్ కంపెనీ కోట్ చేసేది, బండి ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తా, గేర్ షిఫ్ట్ చేయను కానీ స్లైట్ ఇట్లా క్విక్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీరు చూడొచ్చు బండి అనేది అప్పుడు కొంచెం ఇది అయిపోతుంది, ఆఫ్ అయినట్టు అయితే చూడండి. చూస్తున్నారా, సడన్గా బండి పవర్ లూజ్ అవుతుంది. ముందుకెళ్ళి మళ్ళీ చూపిస్తాగండి, ఎంత బటర్ ఉందంటే కొట్టగానే షిఫ్ట్ అయిపోతుంది. చూస్తున్నారా, జర్క్ అవుతుంది. బేసికల్లీ ఏం చేస్తుంది, నేను స్లైడ్ టచ్ చేస్తాను అనమాట. ఆ పాయింట్ ఆ milliseconds అది ఏం చేస్తుంది అంటే ఇంజిన్ మీద ఉన్న లోడ్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. బేసికల్లీ ఇంజిన్ టర్న్ ఆఫ్ చేస్తుంది. చూసినారా, బేసికలీ ఆ లోడ్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే గేర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది నెక్స్ట్ స్లాట్లోకి. 1 నుంచి 2కి వెళ్ళిపోతుంది, 2 నుంచి 3కి వెళ్ళిపోతుంది, 4, 5, 6 అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ మన ఆటో బ్లిప్పర్ ఉన్నా కానీ అంతే, డౌన్ షిఫ్ట్ అవుతుంది. కాకపోతే మన బండ్లో లేదు. ఇప్పుడు నేను డౌన్ షిఫ్ట్ ట్రై చేస్తాను, అయితే లేదు, దానికి క్లచ్ పడాలి. బటర్ అయితే బటర్ అంటే బటర్ చెప్తున్నా కదా, ఇట్ ఈస్ సో స్మూత్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్మూత్ ఉంటుంది. నా బండ నేను ఏం చెప్పట్లేదు, కానీ ఐ వాజ్ షాక్డ్, ఇంత స్మూత్ ఉంటుంది అనుకోలేదు. ఎందుకంటే 765 కూడా నడిపినాను నేను చాలాసార్లు. 765 కూడా ఇంత స్మూత్గా పడదు, ఎందుకో మధ్యలో స్లైట్ ఇట్లా ఆ జట్కా లాగా వస్తుంది అనమాట. దీంట్లో లేదు, ఇట్ ఈస్ సో స్మూత్. కాకపోతే ఏంటంటే కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసేది 4000 RPM దాటిన తర్వాతనే యూజ్ చేయాలని చెప్పి. బట్ మ్యాన్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ యాక్సెసరీ ఆర్ యాడ్ ఆన్ యూ కెన్ సే. అండ్ బైక్స్ మేము అందరూ తెలిసి ఈ మధ్య నేను ఎక్కువ వీడియోస్ ఏం చేయట్లేదు. ఐ గాట్ బిజీ విత్ మై అదర్ వర్క్ అండ్ ఈ బైక్ అయితే పక్కకు పెట్టేసి ఉండే. అసలు వాడుతున్నా కానీ దీనిలో మోడిఫికేషన్ అని పెట్టాలి అన్నట్టు, చేయాలి అన్నట్టు ఏం లేకుండే నాకు మైండ్లో. బట్ యా, సౌండ్ ఏనండి. బటర్ చెప్తున్నా కదా, బటర్ అసలు. ఇంకొకసారి నాకు తెలిసి నేను స్ట్రీట్ ట్రిపుల్ రివ్యూ వీడియోలో చెప్పినట్టు, నాకు క్విక్ షిఫ్టర్ ఒక SC ప్రాజెక్ట్ వేసుకొని బ్యామ్ 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 అనుకుంటా. నేను ప్రతిసారి వీడియోలో అంటా కదా బ్యామ్ 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 అని. ఇప్పుడు చూడండి, this bike makes me feel like a fucking kid, bro. Any 1000 cc's నడిపినా the fun a 600 gives you, nothing can match it. Very agile ఉంటుంది బండి, మీరు ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ ఇనఫ్ పవర్, యూ కెన్. దీన్ని ఒకసారి స్టేజ్ 2 చేపిస్తాం అనుకోండి, మ్యాడ్. ఇంకా యూ కెన్ యూజ్ ఇట్. అండ్ క్విక్ షిఫ్టర్ ప్రైజింగ్ వచ్చేసి ట్రయంఫ్ ఇంటెలిషిఫ్ట్ అయితే మీకు 36,000 రూపీస్ ఎంతో పడుతుంది ఇండియాలో. దాని తర్వాత మళ్ళీ మీరు 2 months ఆర్డర్ వెయిట్ చేయాలి. అది వచ్చినాక వాళ్ళు ఫిట్ చేస్తారు. ఫిట్ చేయడానికి నాకు తెలిసి ఒక 2-3,000 వాళ్ళు ఈజీగా తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకు ట్రయంఫ్ వాళ్ళు. బట్ యా, దీంట్లో ఉన్నదైతే ప్రస్తుతానికి €250 ఉంది, అంటే ఆల్మోస్ట్ 25,000 అనుకోండి.
So 25,000 you're getting a quick shifter. What else do you want, bro? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం క్లచ్ పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది యాక్టివేట్ అవ్వదు. సో ద సెన్సర్ ఇస్ డూయింగ్ ఇట్స్ జాబ్. మనం క్లచ్ పట్టుకున్నప్పుడు నార్మల్గా ఇట్లా జర్కీ ఫీలింగ్ ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తా, క్లచ్ పట్టుకున్నానండి, షిఫ్ట్ అయిపోతుంది కానీ బేసిక్గా మీకు అట్లా జర్కీనెస్ ఏం రాదు. అండ్ 6th గేర్ వెళ్ళాక కూడా పవర్ అనేది కట్ ఆఫ్ అండ్ 6th గేర్ వెళ్ళాక కూడా మీకు పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోదు. సో 6th గేర్లో ఇప్పుడు నేను ట్యాప్ చేసిన చూడండి, నేను రైడింగ్ షూస్ వేసుకొని ఉన్నా అండ్ ఐ వోర్ మై గ్లవ్స్. సో కంప్లీట్ గేర్లో ఉన్నాయి రోజైతే నేను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. యూ హ్యావ్ టు రైడ్ ఇట్ టు ఫీల్ ఇట్. అండ్ సౌండ్ అయితే లిటరల్లీ ఎంత బాగుంటుంది అంటే ఆర్గాజమిక్ సౌండ్ చెప్తున్నా కదా, ఇయర్గాజం అంటారు కదా. అండ్ Z9 నడిపే తర్వాత స్ట్రీట్ ట్రిపుల్ నడిపితే నాకు చాలా అజైల్ అనిపిస్తుంది. బండి చాలా చిన్నగా కాంపాక్ట్ ఉంటుంది, యూనో, హ్యాండిల్స్ లైక్ అ స్వీట్ లిటిల్ బేబీ. బట్ వన్స్ యూ ట్విస్ట్ ద throttle, it is a ballistic missile. ఒకసారి రెడ్ లైన్ దగ్గర ట్రై చేద్దాం ఆగండి. ఫన్ అసలు. అండ్ హయ్యర్ ఆర్పిఎమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా స్మూత్గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. మనం ఫుల్ థ్రాటిల్ ఓపెన్ చేసి పెడతాం కదా, అప్పుడు చాలా ఈజీగా షిఫ్ట్ అయిపోతుంది. నార్మల్గా మీరు 3,000-4,000 ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మీకు ఆ క్లంకీ ఫీలింగ్ రావచ్చు. బట్ యా, ఒకసారి వైడ్ ఓపెన్ థ్రాటిల్ ఉన్నారనుకోండి, ఫుల్ థ్రాటిల్ 100% థ్రాటిల్ ఓపెన్ ఉన్నప్పుడు దిస్ థింగ్ స్మూత్ షిఫ్ట్. అండ్ మీకు చిన్న జలక్ వస్తుంది ఇట్లా, అంటే గేర్ షిఫ్ట్ చేసినప్పుడు జలక్ వస్తుంది ఆటోమేటిక్ కార్స్లో. కాకపోతే వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అది దీంట్లో. ఈరోజు నేనే ఫస్ట్ టైం కొట్టిన రెడ్ లైన్లో షిఫ్ట్ అనేది. అండ్ మీరు కూడా వచ్చిన ఎక్కడ క్లచ్ వాడతలేను. దిస్ థింగ్ ఇస్ అ మిసైల్ బ్రో. యూఆర్ లుకింగ్ ఫర్ 600cc లేకపోతే 800 to 900cc వరకు చూస్తున్నా కానీ ఒక్కసారి స్ట్రీట్ ట్రిపుల్ అయితే టెస్ట్ రైడ్ కొట్టండి. 765 అన్నా కానీ వెరీ వెల్ ఇంజనీర్డ్ బైక్స్. కాకపోతే ఏంటంటే కావాసాకి అంత రిలయబుల్ ఉండవు ఈ బైక్స్ అనేవి. అండ్ పార్ట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ నో దీస్ ఆర్ నాట్ యాజ్ రిలయబుల్ యాజ్ అ జాపనీస్ బైక్. ఎవ్రీ 20,000 kilometers మీకు యూనో వాల్వ్ క్లియరెన్స్ ఉంటుంది, అది ఇది సంగతి అంత ఉంటుంది. కానీ అంటే ఆ బైక్స్లో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ బైక్స్ అంత స్ట్రిక్ట్ కాదనమాట, చేయకపోతే నడిచిపోతుంది. దీంట్లో అట్లా కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ దీంట్లో ఏంటంటే స్టార్టింగ్లో క్యామ్ చైన్ టెన్షన్ సౌండ్ వస్తుంది అనమాట, కరకర అని. చాలామంది ఏమనుకుంటారు అంటే బండి ఖరాబ్ అయిపోయింది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ బండి క్యారెక్టరే అంతా. ఆ హైడ్రాలిక్ ఆయిల్ యూనో పైకి వెళ్ళేంత వరకు ఆ హైడ్రాలిక్ సౌండ్ చేస్తూనే ఉంటుంది. సో ఒకసారి ఆయిల్ పైకి వెళ్ళాక సౌండ్ అనేది తగ్గిపోతుంది. నా బండిలో అయితే ఇష్యూ లేదు, ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. మరీ కోల్డ్ స్టార్ట్ చేసిన అనుకోండి అప్పుడు వస్తుంది, లేకపోతే రాదు. బట్ యా, ఫ్రీక్వెంట్గా ట్రయంఫ్ ఓనర్స్ చాలా కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 765 RS కానీ 765 S కానీ ఎనీ ఇంజిన్ బేసికలీ 3 cylinder ఇంజిన్లో ఇష్యూ అవుతుంది. సో నాకు తెలిసి మీ అందరికి ఈరోజు అర్థమై ఉంటుంది క్విక్ షిఫ్టర్ యూజెస్ ఏందో. నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. కాకపోతే ఏంటంటే క్విక్ షిఫ్టర్ ఉన్న బైక్ మన దాంట్లో ఎవరి దగ్గర లేకుండే. అంటే నింజా 1000 ఉండే, దాంట్లో నేను మాట్లాడినా. అండ్ 765లో ఉండే, అది కూడా నేను మాట్లాడినా. సో ఈరోజు ఫైనల్లీ మన బండికి అయితే ఉంది. Just give a wide open throttle and bam bam bam. అండ్ దీని థ్రాటల్ బాడీస్ కూడా మొత్తం క్లీన్ చేయించిన. జస్ట్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఒకటి మార్చాలి, పర్ఫార్మెన్స్ పెట్టాలి, అదొక్కటి నేను పెడతా. ఇంకా ఆర్డర్లో ఉంది, అది రాగానే మనం ఇన్స్టాల్ చేద్దాం.
సో యా మొత్తానికి అయితే ఈ వీడియోకి ఇంతే. అండ్ బైక్ లుక్స్ వెరీ క్లీన్. ఒకసారి ఆపి చూపిస్తా ఆగండి. ఓకే స్టాల్డ్ ఇట్ ఇన్ గేర్. బట్ యా మెరిసిపోతుంది లిటరలీ. ట్యాంక్ అంతా నేను ఒకసారి యూనో డీటెయిల్ చేయించిన. బైక్ లుక్స్ వెరీ క్లీన్ ఫర్ 13,000 kilometers. దిస్ బైక్ లుక్స్ వెరీ క్లీన్. ఒకసారి హెడర్స్ నాది ఇష్టపడేటట్టు బండి ఒకసారి పూజ చేయాలి, ఎప్పటి నుంచి అనుకుంటున్నా పూజ చేయాలని. బట్ యా హెడర్స్ ఒకసారి నేను మళ్ళీ క్లీన్ చేపిస్తా. సో హెడర్స్ క్లీన్ చేసినామంటే దిస్ విల్ లుక్ సిక్. ఒకసారి ఇంజన్ కూడా ఒకసారి మొత్తం డీటెయిల్ చేయాలి. బట్ యా ప్లేట్ లేదు, అది ఈరోజు వస్తుంది మోస్ట్లీ, ఈరోజైనా రేపన్నా. సో ప్లేట్ అయితే మనం పెట్టేస్తాం. సో యా లుక్స్ వెరీ క్లీన్. ఒకసారి వెళ్ళి నిజంగా పూజ చేపిస్తా బండికి. బట్ యా ఐ గెస్ విత్ దాట్ బీయింగ్ సెడ్ మీ అందరికీ డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం క్విక్ షిఫ్ట్ అయిపోయాలని చెప్పి, ఫైనల్ అయితే క్విక్ షిఫ్ట్ అయిపించినాం. సో యా విత్ దాట్ బీయింగ్ సెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, I'll see you in the next one. Keep waiting for the videos. ఇప్పటి నుంచి I'll try to be consistent. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు మంత్లీ ఒక 2 videos వస్తున్నట్టున్నాయి. 4 లేకపోతే 5 చేయడానికి ట్రై చేస్తా. దాంతో ఈవెన్చువల్లీ 6, 7, 8 విల్ ట్రై. అండ్ నేను కూడా మెల్లమెల్లగా నా ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటున్నా. ఐ వాంట్ కమ్ ఫుల్ టైమ్ ఇంటూ ఆటోమొబైల్ అండ్ డూ సంథింగ్ విత్ ఇన్ ది ఆటోమొబైల్ స్పేస్. సో చూద్దాం అది ఎంతవరకు వెళ్తుంది ఏంది సంగతి అని చెప్పేసి. బట్ యా విత్ దాట్ బీయింగ్ సెడ్ I'll see you in the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it. Bye bye.